నిన్నేదో హైదరాబాద్ ఎంపీ ఎక్కువ తక్కువ మాట్లాడినాడు. ఏమైనా ఉండాలి మనిషి అయితే. పోయి చెరువు మధ్యలో కాలేజీ కట్టేటప్పుడు స్పృహ లేనటువంటి వ్యక్తి 4 సార్లు ఎంపీనని చెప్పుకుంటాడు, బారిస్టర్ని అని చెప్పుకుంటాడు. ఎడగట్టినావు నువ్వు ఫాతిమా కాలేజ్ చెరువు మధ్యలో కడతావా? సల్కం చెరువు మధ్యలో కడతావా? గూగుల్ మ్యాప్లు తీసి నెట్లో పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని కొట్టుమని అడుగుతున్నారు ప్రజలు. ఇది కదా కావాల్సింది. ప్రజలు పర్యావరణాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారు. తెలిసి జరిగిందో తెలియక జరిగింది. 100% గరీబులకు నష్టం జరగద్దని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాటి. కానీ ఏం చేయాలి? ఒకరికి లాభం చేసినందుకు నేను 1,00,000 మందికి నష్టం చేయాలా? 10 మందికి లాభం జరగడానికి 1,00,000 మంది భాగ్యనగరం వస్తుంది నష్టపోవాలన్నా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు సరే బడాబాబులు లేకపోతే పెద్ద పెద్ద అగ్ర నాయకులు లేకపోతే బడాబాబులు కాదా? బడాబాబుది కాదా? ఫంక్షన్ కి 50 లక్షల నుంచి ₹1 కోటి తీసుకోలేదా హీరో? ఇలా మీరు అడుగుతారు కదా ఏం చేయాలి గరీబు అని. ఇగో ఇట్లా కట్టిరు కదా పెద్ద మనుషులు, కట్టి దొబ్బిరు కదా పైసలు. ఆ పైసలు తీసుకొచ్చి ఆ గరీబులకి ఇచ్చి ఇంకో దగ్గర ఇల్లు కట్టియాలి ప్రభుత్వం. దిస్ ఈస్ ద రీడ్రెసల్. నష్టపోయినోడికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు. కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టేసేయాలి. అందులో తమ భేదాలు ఏముండదు అని కోరుకుంటాను నేను.